ఎస్సీ ఎస్టీ బీసీ ఫీ రీఎంబర్స్మెంట్ అన్నది జరుగుతలేదు. చదువులు ఆగిపోయే పరిస్థితి వస్తున్నది. అప్పుల పాలైపోతా ఉన్నారు తల్లిదండ్రులు. ఆ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం. ఓవర్సీస్ అంబేద్కర్ స్కాలర్షిప్, జ్యోతిబా పూలే స్కాలర్షిప్ ఈ రెండు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడంతో వందలాది మంది పిల్లలు ఎవరైతే కేసీఆర్ గారు పంపించిండ్రో వాళ్ళు అక్కడికి పోయి విదేశాలలో ఫీజు కడతదేమో మా ప్రభుత్వం అని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు భూములు అమ్ముకొని అప్పు చేసి వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి ఉంది. మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు మీ సొంత జిల్లాలో వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగిపోతే ఆ కట్టిందే మొత్తం మెగా కృష్ణారెడ్డి గారు. ఎక్స్పర్ట్ కమిటీ వేస్తామని చెప్పిండ్రు. ఇవాళటి వరకు కనీసం ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరున్నారో కూడా చెప్పకుండా పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఈజీగా వదిలిపెడుతున్నారు. దాని మీద మా వాళ్ళు ఏదో ఆర్టీఐ వేస్తే అది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఈ సర్కారు పెద్దవాళ్ళ కోసమే పనిచేస్తుంది, పేదవాళ్ళ కోసం కాదని.